ఈ బిజినెస్ ఆ బిజినెస్ అనే తేడా లేదు. సీజన్ కు తగ్గట్లు ధూల్పేట్ వాసుల వ్యాపారాలు మారిపోతూ ఉంటాయి. దాని వెనకాల శ్రమ ఎంత దాగి ఉంటుందో ఫలితం కూడా అంతే ఉంటుంది. కానీ ఈసారి నోట్ల రద్దుతో పతంగుల బిజినెస్ డల్ అయిపోయింది. లక్షల విలువైన స్టాక్ మిగిలిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు కళాకారులు. వినాయక విగ్రహాలు, అమ్మవారి ప్రతిరూపాలను తీర్చిదిద్దటం, రాఖీ మేకింగ్, పతంగుల డిజైన్, మాంజా తయారీ, ఇలా ఏ పండగైనా సరే బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ధూల్పేట్. అక్కడ ఉండే వేల కుటుంబాలు సీజనల్ బిజినెస్ పై ఆధారపడుతున్నారు. ఏడాదంతా ఏదో ఒక సీజన్ బిజినెస్ తో బిజీగా ఉంటారు. ఇప్పుడు సంక్రాంతి దగ్గర పడటంతో పతంగులు డిజైన్ చేసి మాంజాల తయారీలో బిజీగా మారారు. ప్రతి పండక్కి 3 నుంచి 6 నెలల ముందు నుంచే కావలసిన సామాగ్రిని తెచ్చుకుని వెరైటీ డిజైన్స్ తో వారి కళని చూపిస్తున్నారు ధూల్పేట్ కళాకారులు. డబ్బులు మిత్తికి తెచ్చుకుని మరీ వస్తువుల్ని తయారు చేస్తున్నారు. ధూల్పేట్ లో హోల్సేల్, రీటైల్ బిజినెస్ ప్రతి ఏడాది జోరుగా సాగుతోంది. ఈ ఏడాది మాత్రం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ధూల్పేట్ పతంగుల బిజినెస్ పైన ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే తమ వస్తువుల్లో సగానికి పైగా సేల్స్ ఉంటాయని, కానీ ఇప్పటి వరకు అసలు అమ్మకాలు లేవంటున్నారు వ్యాపారులు. जून से समझो 6 महीने पहले से संक्रांति का कारोबार तैयार होता, ये इमीडिएटली नहीं होता। पेपर काटना, काड़ी की कटिंग रहती, पेपर कटिंग, फिर उसके बाद में डोरे का रहता, डोरे का रहने के बाद में डोरे का होने का फिर वो पतंग तैयार होता। ये हमारा पूरा धूलपेट तकरीबन 60% 80% लोग ये कारोबार करते। गणेश का भी कारोबार करते, गणेश का तो 80% से ज्यादा करते, मगर पतंग का कारोबार 60 से 80% लोग करते कारोबार। पतंग का काम करने वाले हैदराबाद में था, धूलपेट में मिलता समझो, और पैसे का प्रॉब्लम है, पैसे और कुछ भी नहीं। पैसे रहे तो कारोबार होता ना, पैसा नहीं है, उस वजह से परेशान है पब्लिक। हम पहले लाके कर लेते ना, इंटरेस्ट में ला लेके कर लेते हम लोग काम। 10 दिन है अभी, 10 दिन में देखो इतना माल कटना हटना। పండగ సీజన్ రాగానే ధూల్పేట్ లో వివిధ జిల్లాల, రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్స్ తో సందడిగా ఉంటుంది. రీటైల్, హోల్సేల్ లో డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరీ వారికి కావాల్సిన ఐటమ్స్ ముందే బుక్ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది సంక్రాంతి దగ్గర పడుతున్నా బిజినెస్ లేక దిక్కుతోచని స్థితిలో పడ్డామంటున్నారు ధూల్పేట్ వ్యాపారులు. పతంగులు, మాంజా తయారీలో చాలా కష్టం ఉంటుందని, దానికి తగ్గ ప్రతిఫలం వస్తుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. బిజినెస్ లేదు ఇప్పుడు. ఫస్ట్ చైనా మాంజా బ్యాండ్ ఉన్నాయి, మరి గిరాక్ లేదు. నోట్ తీసుకొస్తున్నా 2000ది, మరి గిరాక్ కూడా లేదు, కస్టమర్ లేదు. ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, 10 తర్వాత చూడాలి. మరి ధూల్పేట్ మొత్తం హోల్సేల్ మార్కెట్, ఓన్ మేకింగ్ ఉన్నాయి. ప్లాస్టిక్ పతంగులు అవుట్ ఆఫ్ స్టేట్ లో వస్తుంది. पेपर पतंग ఇది మొత్తం ఇక్కడ తయారు చేస్తున్నా. यहाँ पे बाहर से गिराक आते थे, लेकिन ये टाइम पे 50% गिराक हो जाता था, लेकिन 20% भी इस बार नहीं हुआ। ये नोटबंदी की वजह से गिराक नहीं आ रहा। खाने के लिए पैसा नहीं आया तो ये खरीदेंगे कहाँ से? होलसेल का है, होलसेल रिटेल दोनों रहते। सब आते थे कई साल, लेकिन इस बार बिल्कुल भी नहीं आ रहे कोई। दूला, दूलन, तरबूजा, डक्कन, जिजिया, 1 पांड, 2 पांड, हाफ पांड, 5 का, చేకా, బిండోరా, చాంతారా, ఇలా ఎన్నో రకాల వెరైటీ డిజైన్స్ కైట్స్ తయారు చేస్తున్నారు. దీంతో పాటు పతంగులు ఎగరవేయడానికి కావాల్సిన డిఫరెంట్ మాంజాలను కూడా రెడీగా ఉంచారు. కానీ ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ తో పాటు స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్, చైనా మాంజాపై నిషేధంతో వ్యాపారాలు వెలవెలబోతున్నాయంటున్నారు చిన్న వ్యాపారులు. पतंग का कारोबार करता हूँ, ये साल नोट की तरफ से बहुत प्रॉब्लम चल रहा, और मैं इतनी पतंग बनाया, अभी तो कुछ भी सेल नहीं है। मेरे पास 1 पाउंड का पतंग है, हाफ पाउंड है, और 5 की पतंग साइज बोलते हैं उसको, उससे छोटा 6 का साइज बोलते हैं, और बिंडोरा पतंग होती, और बड़ी पतंग 2 पाउंड की होती, और प्लास्टिक का पतंग ये वगैरह वगैरह बेचता हूँ। ये पहले तो भी कारोबार अच्छा था, ये चाइना माना बैंड हो गया, ये नोटा बैंड हो गई, तो अब गिराक 2000 की नोट ला रहा, 100 रुपए का लेने को चिल्लर कहाँ से लाके देंगे? चिल्लर नहीं मिल रहा, कुछ भी नहीं मिल रहा, पब्लिक परेशान है, गिराक नहीं है। दुनिया का माल रखा हुआ है, पेपर का, परनी का, सब है, गिराक कहीं भी नहीं है। हमारे पास नहीं बोल के पूरे धूलपेट में, गुलदारों में, सब जगह नहीं है। और क्या है, चाइना मांझा बैंड होगा, वो बाबिन बेचते, पुलिस वाले चालान मारते हो रहे, 50,000 चालान, लाख रुपए चालान कहाँ से देंगे? ధూల్పేటలో పతంగుల బిజినెస్ పై 60 నుంచి 80% కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీళ్ళందరికీ ఈసారి సంక్రాంతి చేదు అనుభవాన్ని మిగులుస్తుందా? ఈ 10 రోజుల్లో ఏమైనా వ్యాపారం పుంజుకుంటుందా? చూడాలి. ఈసారి పతంగులు ఎగిరేటట్టు లేవు. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే సందడిగా ఉండే ధూల్పేట్ కాస్త బిజినెస్ లేక బోసిపోయింది. ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటి వరకు 20% బిజినెస్ లేదంటున్నారు వ్యాపారులు. మొత్తం మీద వ్యాపారుల పరిస్థితి మాత్రం తెగిన గాలిపటంలా మారింది. కెమెరా పర్సన్ బానుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.